సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూటమి ప్రభుత్వం సాయం. సుబ్రహ్మణ్యం కుటుంబం అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. డోర్ డెలివరీ, డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్ హయాంలో జరిగింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి అప్పగించినటువంటి చరిత్ర అప్పట్లో సంచలనంగా మారింది. అనంతబాబు మీద చాలా రకాల విమర్శలు వచ్చాయి. అనంతబాబుని కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఎమ్మెల్సీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది, అనంతబాబుని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి విమర్శ. తెలుగుదేశం పార్టీ అప్పట్లో మేము అధికారంలోకి వస్తే ఈ కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేసి అసలు దోషుల్ని శిక్షించేందుకు ప్రయత్నం చేస్తాం అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేసింది? ఇప్పటివరకు ఎందుకని అనంతబాబు కేసుని తిరగదోడలేదు? అనంతబాబు కేసులో రీఇన్వెస్టిగేట్ చేయడానికి ఎందుకని తాత్సార్యం చేస్తుంది? తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, ఇటు మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యాలయం కానీ, గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ జరిగినటువంటి దాడి కేసులు మళ్ళీ తిరగదోడారు. అందులో నిందితుల సంఖ్య పెంచారు, కేసులు పకడ్బందీగా పెట్టారు, అదనపు సెక్షన్లు జోడించారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, అన్నీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి కేసుల్లో. మరి వీధి సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో, ఆ కేసు విషయంలో తెలుగుదేశం చెప్పిన మాటలే కదా, రీఇన్వెస్టిగేట్ చేస్తాం, అనంతబాబుకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు, అనంతబాబుని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ కేసును తిరగదోడి నిందితుడికి కఠినమైనటువంటి శిక్షలు పడేలా చేస్తాం అని అప్పుడు చెప్పారు. మరి ఎందుకని చేయట్లేదు? ఎందుకని జాప్యం జరుగుతుంది? ఎందుకని ఆ కేసుని విస్మరించేశారు? ఇప్పుడు ఆ కేసులో బాధిత కుటుంబానికి 1.2 లక్షల పింఛను బకాయిలు విడుదల చేశారు, 2,06,000 రూపాయల ఛార్జ్ షీట్ పరిహారం కూడా అందించారు. ఓకే, మంచిదే. చట్ట ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు కాబట్టి ఆ కేసులో బాధితులకి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పరిహారానికి సంబంధించినటువంటి నిధుల విడుదల ఈ ప్రభుత్వం చేసింది. ఓకే, అంతవరకు సంతోషం. కానీ మరి ఈ కేసులో ఏం చేస్తామని చెప్పారు? ఎందుకని చేయడం లేదు? అప్పట్లో వీధి సుబ్రహ్మణ్యం కేసు చుట్టూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చ రేకెత్తించే దిశలో ఆందోళన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని మౌనంగా ఉండిపోయింది? ఏంటి కారణం? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మేనల్లుడే ఆ అనంతబాబు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి సోదరి కొడుకు అనంతబాబు. అనంతబాబు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నారు కాబట్టి ఈ కేసులో జాప్యం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా అవసరమైనటువంటి చర్యలు కానీ, తాము చెప్పినటువంటి రీతిలో తిరిగి విచారణకు కానీ అవకాశం లేకుండా పోయిందా అనేటువంటి అనుమానాలు చాలామంది నుంచి వస్తున్నాయి. మరి ఎందుకని జాప్యం చేస్తున్నారు? ప్రభుత్వం చెప్పాలి. వీధి సుబ్రహ్మణ్యం కేసులో హత్యకు గురైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంది. బాగానే ఉంది. మరి ఆదుకోవడానికి నిబంధనల ప్రకారంగా పరిహారం ఇచ్చారు. అప్పట్లో వైకాపా ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబానికి పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి మరిచింది. ఈ విషయాన్ని ఇటీవల న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి దృష్టికి ముప్పాళ్ల సుబ్బారావు తీసుకెళ్లినటువంటి అంశాల్లో ఆ కేసుని పునర్విచారణ చేయాలనేటువంటి విషయం కూడా ఉంది. కానీ పునర్విచారణ చేయకుండా దాన్ని విస్మరించేందుకు తగ్గట్టుగానే ఈ పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. స్వయంగా చంద్రబాబు చెప్పారు, కాకినాడ వెళ్ళి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ కేసు పునర్విచారణ చేసి అనంతబాబుకి కఠినమైనటువంటి శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటాం, అనంతబాబే ఈ హత్యకు కారకుడు అని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆ పార్టీ అధ్యక్షుడిగాను ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చెప్పుకొచ్చారు. మరి అలాంటి మాటలు చెప్పినప్పుడు ఇప్పటి వరకు ఆ వీధి సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో అనంతబాబు మీద పునర్విచారణ ఎందుకు చేయటం లేదు? ఆయన ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని ఎందుకు కోర్టులో కోరడం లేదు? ఆయన బెయిల్ రద్దు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం తగ్గట్టుగా ఎందుకు ఉపక్రమించడం లేదు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి ఎందుకని జాప్యం చేస్తుందో ఏమైనా ప్రస్తుతానికి మాత్రం వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి భరోసాగా కాసింత పరిహారం చెల్లించినటువంటి విషయం ఉంది. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. వీధి సుబ్రహ్మణ్యం పేరెంట్స్ కూడా కోరుతున్నారు, పరిహారం ఇచ్చేసి మాకు చేతులు దులుపుకోవడం కాదు, పరిహారం ఇవ్వడం వరకు ఓకే, కానీ అసలు నిందితుడికి శిక్ష పడేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు ఉండాలి అని కోరుతున్నారు. అప్పట్లో చంద్రబాబు వీళ్ళకి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. మరి అది ఎంతవరకు చేస్తారో చూద్దాం.